వర్డ్ కదా అత్త అనేది అని చెప్పని అంటే సుందరి అని సుందరి పిలవడానికి కారణం ఏంటి? సుందరి అనే వాడే ఎందుకని? ఆ, అప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాం. హ్మ్. సుందరి అనే వర్డ్ ఒకటి వినిపించింది. ఓకే అది బాగుందని చెప్పని ఇక నుంచి నేను సుందరి అని పిలుస్తాను నిన్న అత్తమ్మ అని చెప్పని సుందరి సుందరి అని పిలవడం మొదలు పెట్టాను. మరి ఓకే. మీ ఫాదర్‌ని మా ఫాదర్ మావయ్య అని పిలిచాను. మావయ్య అనే పిలిచేవారా? యా, ఆయనేమంటారు? అల్లుడు గారు అనేవారా? కోడలమ్మ అని పిలిచేవారా ఆయన? కోడలనే అనేవారు. హ్మ్. అంటే మరి వాళ్ళకి అల్లుడు రావాలి అని అనుకోలేదా ఎప్పుడు? తమ బిడ్డ ఆహ్, అల్ ఒక అల్లుడు రావాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా అనేవారా నీతో? మామూలుగా అంటారు కదా! మా అమ్మాయికి ఇలాంటి పెళ్లి చేసుకోవాలి ఇలా అని అంటూ ఉంటారు కదా! మా అల్లుడు ఎలా ఉండాలనని. యా అంటారు. కానీ ఇది వరకు అనేవాళ్ళు ఈమె పరిచయం లేనప్పుడు అన్నారు డెఫినెట్లీ. కానీ మేము అన్ని ఒప్పించుకుని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం కదా. ఓకే. వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు అగ్రి కాబట్టి అయ్యారు కదా. మధ్యలో ఎందుకు విభేదం ఎందుకు ఒప్పుకున్నారు. మంగళసూత్రం కట్టిన ఉందా నీ దగ్గర మంగళసూత్రం ఉందా అమ్మా అది? అది చెప్పాను కదా, ఉజ్జయిన్‌లో అది తీసేసుకున్నారు. నా దగ్గర చైన్ తీసేసుకుని వాళ్ళు అమ్ముకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలీదు. నా దగ్గర అయితే తీసేసుకున్నారు బలవంతంగా. ఓకే. ఎంత ఏడ్చినా కూడా ఇవ్వలేదు. హ్మ్. మరి ఇప్పుడెప్పుడు మూడోసారి పెళ్ళెప్పుడు? ఇంక మూడోసారి బంధం ఇంకా విడిపోనట్టుగా ఉంటదని అఘోరి అమ్మ అంటుంది. ఈసారి వస్తే వదిలేదే లేదు అని అఘోరి అమ్మ అంటుంది. ఇప్పుడు మరి పెళ్ళికి ముహూర్తం పెట్టారా? అది అమ్మనే అడగాలి. చెప్పలేదా నీకు? అంటే సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా. అంటే ఈసారి ముహూర్తం బహుశా ముహూర్తాలు పెట్టుకుంటే కలిసి రాదేమో. తాళుందా అక్కడ? ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అఘోరి అమ్మ? ఎప్పుడు అనుకుంటున్నారు? అదే ఒక 2-3 మంత్స్ తర్వాత. 2-3 మంత్స్ తర్వాత. అవును, జ్యోతిర్లింగంలో అది కూడా. ఓకే. జ్యోతిర్లింగంలో. జ్యోతిర్లింగ క్షేత్రంలో. అవును. హ్మ్. ఆగా వర్షిని ఎన్ని ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగారు మీరు? ఒక్క జ్యోతిర్లింగం సోమనాథ్ మాత్రమే తిరిగాను. అది తిరిగి ఓంకారేశ్వర్ వెళ్తుంటే వీళ్ళు మధ్యలో గుజరాత్ లో పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. హ్మ్. వర్షిని నీకు చిన్నప్పటి నుంచి అంటే నేను కొంచెం అడుగుతున్నాను. కొంచెం గుచ్చి గుచ్చి అడుగుతాను. చాలా మందిలో ఉన్న డౌట్స్ క్లియర్ కావాలి కాబట్టి కొంచెం గుచ్చి గుచ్చి అడుగుతాను. డెఫినెట్లీ అడగండి. ఎందుకంటే మీరు అడగండి. పెళ్లి చేసుకున్నటువంటి విధానం కొన్ని విమర్శలను ఎదుర్కొంటుంది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అంటే కొంచెం మోడర్న్‌గా కనిపించేదానివి కదా! మరి నీ థాట్స్ ఎలా ఉండేవి? అంటే సహజంగా నేను పెళ్ళి ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి. నా ఊహల రాజు ఎలా ఉండాలి? నన్ను చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి. నేనే రాణిలాగా ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా! నువ్వేం ఊహించుకున్నావు అసలు? అఘోరి పరిచయం కాకముందు వరకు? అనుకున్నాను నేను కూడా ఒక మంచి హస్బెండ్ వస్తే బాగుంటుంది